ఒక అమాయకుడిని అకారణంగా పోలీసులు హింసించారని అది తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసుల్ని రక్షించే ప్రయత్నాలు సాగుతున్నాయని మండిపడ్డారు. గురువారం క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇదే టాపిక్ ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు సార్. ఆ కుటుంబానికి వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇదే టాపిక్ హృదయ విదారకమైన 2-3 సార్లు మాట్లాడారు. పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? ఈ పెద్దమ్మ సార్ ఆ కుటుంబానికి వెళ్ళి ఆ బాబు వాళ్ళ నాయనమ్మ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అన్న ఆ బాబు వాళ్ళ హృదయ విదారకమైన పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? ఈ పెద్దమ్మ ఆ బాబు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే అన్న ఆ బాబు వాళ్ళ నాన్న ఒకసారి పిల్లలు ఆ బాబు పరిస్థితి గమనిస్తే బ్యాక్గ్రౌండ్ ఒకసారి అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. వీళ్ళు పిల్లలు అటువంటి పేదరికంలో 3 పిల్లలు బ్రతుకుతా ఉన్న వీళ్ళ పరిస్థితి గమనిస్తే ఈ వ్యవస్థ అందరూ కూడా భిన్నం చేసింది అన్నదానికి అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో ఆ పిల్లాడు ఒక టాక్సీ బ్రతుకుతా ఉన్న వీళ్ళను గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎలా చిన్న చేసింది అన్నదానికి నిదర్శనం. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న ఏదైనా ఉండింటే ఆ పిల్లాడు ఒక టాక్సీ కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి కిందట ఏదైనా కూడా లేవు. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. 8 సంవత్సరాల కింద చిన్న కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు ఎందుకు అలాంటి పిల్లాడిని ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల బలవంతంగా కింద ఏదైనా ఉండి రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం. ఈ 8 సంవత్సరాలుగా 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ ఎటువంటి చిన్న చిత్కా కేసులు కూడా లేవు. ఆ హెరాస్మెంట్ చేయడానికి మరి ఎందుకు అలా చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ బలవంతంగా పోలీస్ స్టేషన్ పోయి ఆత్మహత్య రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం, ఆ హెరాస్మెంట్ చేయడం 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ వ్యవస్థ అన్నది పోలీస్ వ్యవస్థ అన్నది దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ 40 years ఏజ్. నిజంగా వ్యవస్థ అన్నది భారీ ఉంది. చిన్న పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి చిన్న టాక్సీ డ్రైవరు పిల్లాడికి లేవు, ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ 40 years చిన్న చిత్కా కేసులు. ఎటువంటి చిన్న చిత్కా కేసు కూడా లేదు. టాక్సీ టాక్సీ డ్రైవర్ ఎందుకు పిలిపించినారు? ఎందుకు స్టేషన్ పిలిపిస్తారు? 3 నెలలుగా ఆ పిల్లాడు అంటే వీడియో ఆల్రెడీ పాస్ అయి కొట్టేశారు. వీడియో రికార్డింగ్ కేసులు. 8 సంవత్సరాలు ఎటువంటి చిన్న మాట్లాడిన మాటలు ఏమిటి? టాక్సీ తోలుకునే వ్యక్తిని ఎందుకు 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్ కి పిలిపించి 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో వెంకటేశ్వర వీడియో రికార్డింగ్ ఒకసారి చూసి పిల్లాడితో పోలీసులు మాట్లాడిన మాటలు చేయకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా రోజు స్టేషన్ కి పిలిపించి అంటే ఏం చేస్తా ఉన్నారు నాన్న వెంకటేశ్వరరావు అన్న ఎంత కూడా రాజధానిలో ఆ పిల్లాడు క్యాపిటల్ పోలీసులు కాల్డ్ రాజధాని చేయకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రజలు పెట్టి చేయించేవాళ్ళు. అమరావతి అనేది రాజధాని, విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి. అందరం ఇక్కడ కూడా రాజధానిలో కల్లెదిటే పోలీస్ క్యాపిటల్, కల్లెదిటే రాజధాని, బీజేపీ కల్లెదిటే చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు ముఖ్యమంత్రి, కల్లెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. అమరావతి అనేది కాదు మన రాజధాని. విజయవాడ మన రాజధాని పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. అందరం ఇక్కడే ఉంటాం. కల్లెదిటే పోలీస్ స్టేషన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీడియో కూడా చూపించి ముఖ్యమంత్రి మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి నా కొడుకుని దారుణంగా చంపేసిన పరిధి కూడా డైరెక్ట్ గా సిపి చూపించిన నో యాక్షన్.
ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి అంటే క్లియర్ రాజధానిలో ఒక వీడియోను కూడా చూపించి నా కొడుకుని దారుణంగా చంపేసినారంటే కూడా సిపికి చూపించిన పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ క్లియర్ కట్ గా రాజధానిలో ఒక చంద్రబాబు నాయుడు ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్ లో పనిచేసే పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు సిపి ఆ సిపికి ప్రొటెక్షన్ వీడియో ఫుటేజ్ ఆ డీజీపీకి ప్రొటెక్షన్ పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్ మంత్లో ఉండాల్సిన వీడియో కెమెరా 2 మర్డర్ కేసులు వీడియో ఫుటేజ్ ఒకటి లాకప్ పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. ఒక రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే 1 మంత్ లో 2 మర్డర్స్ ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లాకప్ డెత్లు వీడియో ఫుటేజ్ ఒకటి లాకప్ డెత్ 1 మంత్ కి లేదు, మే 1 నుంచి జూన్ 1 దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే ఒక రిమాండ్ రిపోర్ట్ నుంచి వీడియో ఫుటేజ్ లేదని. పోలీసులు ఫైల్ చేసిన వీడియో రిమాండ్ డిలీట్ చేస్తే వీడియో ఫుటేజ్ ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే 1 మంత్ లేదా మే 1 నుంచి జూన్ 1 దాకా లేదని. ఒకవేళ డిలీట్ రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే దానికి 18 మంత్స్ నుంచి వీడియో ఫుటేజ్ లేదని. వాళ్ళ బ్యాకప్ వీడియో ఫుటేజ్ వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్ లో బ్యాకప్ ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చా? సో ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే కొడతా ఉన్నారు, బ్యాకప్ ఉండదా? వీడియో ఫుటేజ్ తీసేసినారు. వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్ లో బ్యాకప్ ఉండదా వీడియో ఫుటేజ్? కంప్లైంట్లు ఇస్తే సో ఒక పద్ధతి ప్రకారం స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, పద్ధతి ప్రకారం జరుగుతా ఉన్నా కనీసం ఫుటేజ్ అనేది తీసేసినారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ an SC/ST కేసు రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ మరణ వాంగ్మూలం ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాలి. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతా ఉన్నా వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చేయాలి? ఇట్ ఈస్ యాక్చువల్లీ an SC/ST అన్ని రకాలుగా మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, పార్టీ ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. అన్ని రకాలుగా కుటుంబానికి ఏం పరిష్కారం చెప్తా ఉన్నాం. లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా పార్టీ ఖచ్చితంగా మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి